చెప్పండి దీనికి ఏమేమి పదార్థాలు కావాలి మా మరి? మమ్మీ ఇంతకుముందు ఒకసారి చేసి పెట్టింది. ఏంటిది మమ్మీ అని అంటే దీన్ని గోడ్చిక్కుడుగాయ బడి కర్రీ అంటారు, బడిల కర్రీ అంటారు మమ్మీ ఇది అని చెప్పింది మా మమ్మీ. అవునా? ఎస్ మేడం, నేను కూడా అదే వంట కొంచెం కొత్త వంట పర్చేజ్ చేద్దాము అని వంటల ప్రభు గారు వెళ్దాం అనేసి వచ్చాను. సూపర్ సూపర్. సో దీనికి ఏమేమి పదార్థాలు కావాలి చెప్పండి ఒకసారి. మేడం ఇది గోడ్చిక్కుడుగాయ, తగినంత శనగపప్పు నానబెట్టుకోవాలి, దీనికి తగినంత ఇది మినప్పప్పు నానబెట్టుకోవాలి, పచ్చిమిర్చి, ఆనియను, ఇది కారము, ఇది సాల్టు, పసుపు, కొత్తిమీర, మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఏం చేద్దాం ముందుగా ఇవి వేసుకోవాలి మేడం, మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఇందులో వేసేసేయండి మరి. ఓకే. నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన మినప్పప్పు, పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తగినంత, కొంచెం మసాలా తగినంత, కొంచెం కారం తగినంత, కొంచెం సాల్ట్ తగినంత, స్టవ్ అంటించుకోవాలి మేడం. ఓకే. సో మీరు ఇప్పుడు డీప్ ఫ్రై వాడుతున్నారా లేకపోతే అది కూడా వాడాలి మేడం. ఓకే. సో రెండు ఆయిల్ తీసుకోవాలి మేడం. యా ఆయిల్ తీసుకోవాలి మేడం. ఓకే. లత గారు ఇంతకీ మరి ఈ కూర స్పెషాలిటీ ఏంటి అసలు? స్పెషాలిటీ అంటే మేడం మామూలుగా ఇవి ఏంటంటే మటన్ తిన్న మనకు అదొక ఫీలింగ్ అనేది వస్తుంటది మేడం ఈ కర్రీ తింటే. ఓహో. ఇది ఏంటి మటన్ అనేది కొంతమంది అర్థం కాకుండా అనుకుంటారు. ఇది కాదండి, మటన్ కాదండి, మామూలుగా ఇది ఏమంటారు గోకరకాయ బడిల కర్రీ అండి, ఇది అంటే దేంతో చేస్తారండి అంటే ఇట్లా చేస్తామండి అనేసి చెప్తుంటాం. మరి బాగుందండి, బాగుంది, చాలా బాగుంది, మళ్ళీ ఇంటి దగ్గర మేము కూడా చేసుకోవాలండి, ఎలా చేశారు ఇది మీరు చెప్పండి ఒకసారి మాకు అనేసి అడుగుతూ ఉంటారు. అంటే ఇట్లా అంటే మాకు అర్థం కావట్లేదండి, మేము రాసుకుంటాం చెప్పండి అట్లా అడుగుతుంటారు. ఇప్పుడు రాసుకోవడం చెప్పడం డైరెక్ట్ గా చూపించేస్తున్నారు, డైరెక్ట్ గా చూపిద్దాం అన్నట్టుగా నేను ఇక వంటల ప్రోగ్రామ్కి వచ్చి డైరెక్ట్ చూపిస్తే బాగుంటుంది అనేసి వంటల ప్రోగ్రామ్ రావడానికే చాలా ట్రై చేశాను మేడం. ఈ రోజు వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారన్నమాట ఈ కర్రీకి మీరు చేసే మేడం. అవును మేడం, చాలా మంది అడుగుతున్నారు. అవును మేడం. ఓకే అండి, ఆయిల్ కావాలండి. చాలా చిన్నగా వేసుకోవాలన్నమాట. ఎస్ మేడం, లోపల ఉడకదు కదా మేడం, పెద్దగా వేస్తే. దేంట్లోకి తింటారండి ఇది ఇంతకీ? మామూలుగా కర్రీలాగా తినొచ్చు మేడం, ఇది కర్రీలాగా తినొచ్చు, మామూలుగా సపరేట్గా ఇట్లా చేసుకుని కూడా మామూలుగా మనము టైం పాస్ కు టీవీ ముందు కూర్చుంటే అట్లా కూడా తినొచ్చు మేడం. స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. స్నాక్స్ లాగా.
ఇందులో సాల్ట్ పసుపు అట్లా ఏమైనా వేయాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే. పసుపు వేసుకున్న తర్వాత ఇది గోకరకాయ మేడం. ఓకే. ఇది ఉడకబెట్టిన గోకరకాయ వేసేసుకున్నాం. ఉడకబెట్టడము ప్లేన్ ఉడకబెట్టరా లేకపోతే ప్లెయిన్ ఉడకబెట్టాలి మేడం. ఇవి అయిపోయినాయి మేడం, ఇవి తీస్తున్నాను. ఓకే ఓకే. ఇది స్టవ్ ఆఫ్ చేసేసండి. సాల్ట్ వేస్తున్నానండి కొంచెము. ఈ బాండిల్తో మనకి ఏమైనా వర్క్ ఉందా? అవసరం లేదండి. సో మరి ఏం చేద్దాం అంటే ఇది షిఫ్ట్ చేసేద్దాం. ఇది షిఫ్ట్ చేసేద్దాం అది మేడం. పక్కన పెట్టేసండి అక్కడెక్కడ. మేడం ఇది ఫ్రై అయిపోయింది మేడం. కొంచెం లైట్ గా కారం వేసుకోవాలి. ఓకే. సో ముందుగానే మనం ఈ గోకరకాయ అనేది ఉడికించి రెడీగా పెట్టుకుంటే మనకు రెసిపీ కాస్త త్వరగా అయిపోతుంది. ఎస్ మేడం. మీ మమ్మీ దగ్గర నుంచి ఇంకా ఏమేమి రెసిపీస్ నేర్చుకున్నారు ఇలాంటివి? అన్ని కూరగాయలు మేడం, కూరగాయలు కానీ అన్ని ఏమంటారు ఇది బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ వేసి మమ్మీ సర్వపిండి పెడుతుంది మేడం. చాలా బాగుంటది మేడం అది. పిల్లలకి స్నాక్స్. మామూలుగా బీట్రూట్ పిల్లలు కొన్ని వాటర్ వేసుకోవాలి మేడం. ఓకే. ఎందుకంటే బడీలు ఉడకాలి కదా. ఇవే అన్నమాట బడేలు. బడీలు ఇవే మేడం. ఓకే మేడం. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అవి వేసేసుకోవాలి. ఓకే. వేసేనా? వేసేయాలి మేడం. అన్నీ వేసేస్తున్నా. వేసేయండి. ఉడికించాలి ఇవి ఇప్పుడు? ఉడికించాలి లైట్ కొంచెం 5 minutes మేడం. ఓకే మేడం 5 minutes, ఒక 5 minutes పెడితే సరిపోతుంది మేడం. ఓకే మేడం, ఇది కంప్లీట్గా అయిపోయింది. 5 minutes ఉడకాలని చెప్పాం కదా, 5 minutesలో ఉడికిపోయింది మేడం. ఇప్పుడు స్టవ్ ఆర్పుకుందాం మేడం. తప్పకుండా అండి. ఓకే మేడం. దాని తర్వాత తినేద్దాం. ఓకే మేడం. థ్యాంక్ యూ. అంటే గోరుచిక్కుడు నేనైతే ఎప్పుడు ఇలా తయారు చేసుకోలేదు, అంటే ఇలా చేసుకోవాలని కూడా తెలియదు అనమాట. ఎస్ మేడం. సో డెఫినెట్లీ ఇట్స్ అ న్యూ రెసిపీ ఫర్ మీ. ఓకే మేడం. చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీరు సర్వ్ చేసేసిన తర్వాత. చూడండి మేడం. తప్పకుండా. మేడం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. గోకరకాయ బడేలా కర్రీ కంప్లీట్ అయిపోయింది మా. ఓకే అండి, గోకరకాయ బడేలా కర్రీ ఎస్ మేడం రెడీ అయిపోయిందండి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను, చెప్పేస్తున్నాను మీకు. బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. గోకరకాయ బడి కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోరు చిక్కుళ్ళు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర. గోకరకాయ బడి కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టించి వడలు చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉడికించిన గోరు చిక్కుళ్ళు, కారం, కాసిన నీళ్లు పోసి అందులో ముందుగానే వేయించుకున్న చిన్న వడలు వేసి కలిపి కాసేపు ఉడికించి డిష్ అవుట్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, గోకరకాయ బడి కర్రీ రెడీ.